జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశానికి కానీ మన దేశ ప్రజలకు కానీ ఏదైనా ప్రమాదం వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలా. ఈ దేశం ప్రధానంగా ఈ దేశ మూలాలు హిందువులతో ముడిపడి ఉన్నాయి. ఈ దేశ మెజారిటీ ప్రజలు హిందువులు కేవలం మన భారతదేశంలోనే కాకుండా ఇటు బంగ్లాదేశ్లోనూ అటు పాకిస్తాన్లోనూ నేపాల్లోనూ ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా ఉన్నారు. కాబట్టి మన హిందూ సమాజాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అర్థమైందా? అదేవిధంగా హిందువులకు ఎక్కడ కష్టం వచ్చినా, హిందువులపైన ఎక్కడ దాడులు జరిగినా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. కానీ మన దేశంలో ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, చాలా రాజకీయ పార్టీలు కావచ్చు, కనీసం హిందువులకు ఏదైనా ప్రమాదం జరిగితే, వీళ్ళపైన దాడులు జరిగితే, వీళ్ళపైన అత్యాచారాలు జరిగితే, వీళ్ళని హత్య చేస్తే కనీసం చూసి చూడనట్టు ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ హిందువులు తప్ప హిందూయేతరుల విషయంలో అంత మాత్రం ఏదైనా వాళ్ళ విషయంలో, ఆ వర్గం వారి విషయంలో ఏదైనా జరిగిందంటే ప్రపంచం అంతా తల్లకిందులైపోయినట్లుగా గోల 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 చేస్తారు. కానీ హిందువులు మాత్రం చెప్పాలంటే వీళ్ళు వాళ్ళ దృష్టిలో అనాథలతో సమానం. అంటే వీళ్ళని ఏమన్నా ఏం చేసినా కూడా ఎవరూ పట్టించుకోరు. దీనివల్ల మనం ఏం మాట్లాడిపోయినా కూడా మనకు వచ్చే నష్టం ఏమీ లేదన్నట్టు అంత ధీమాగా బతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఏముండదు, హిందువులు కులానికో పార్టీ, లేకపోతే ప్రాంతానికో పార్టీ, వర్గానికో పార్టీ, వర్ణానికో పార్టీ, భాషకో పార్టీ అన్నట్టు రకరకాలుగా వీళ్ళంతా కూడా విడిపోయి బతుకుతూ ఉంటారు ఐక్యమత్య లేకుండా. సో వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏంటి? గంపగుత్తగా మనకు ఓట్లు వేసేవాళ్ళు కదా మనకు కావాలన్నట్టు వీళ్ళందరూ ఆలోచన. ఎవరు? హిందూ వ్యతిరేకులు, సూడో సెక్యులర్లు, ఆయా పార్టీలు. కానీ దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందువుల కోసం ఎవరైతే స్పందిస్తారో నిజంగా వాళ్ళందరికీ కూడా యావత్ హిందూ సమాజం రుణపడి ఉంటుంది. ఈరోజు ఆ బాధ్యతను ఒక శివంగి, ఒక నాయకురాలు, దమ్మున్న నాయకురాలు తీసుకునింది. ఆవిడ ఎవరయ్యా అంటే మాయావతి గారు భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత కూడా. ఆమె 4 సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాయావతి గారు దేశంలోనే పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా, తొలి మహిళగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అర్థమైందా? అతి పేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మాయావతి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాగతాలను ఎదిరించి పోరాడుతా అంచెలంచెలుగా పైకి ఎదిగినారు. ఇక అసలు విషయానికి వస్తే మాయావతి గారు నిన్న ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాయావతి గారు మాట్లాడుతా బంగ్లాదేశ్లో జరుగుతున్న అకృత్యాల గురించి మనకందరికీ కూడా తెలుసు. అక్కడ హిందువులపై అతి దారుణంగా మారణకాండ జరుగుతుంది. హిందువుల జీవితాలతో బంగ్లాదేశ్ జాంబీలు ఆడుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది హిందువులకు నిలువ నీడ లేకుండా చేసినారు. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్లోని హిందువులందరినీ కూడా భారత్కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పి మాట్లాడారు. అమ్మా తల్లి, నిజంగానే నేను అన్నట్టుగా యావత్తు హిందూ సమాజం మీకు రుణపడి ఉంటుంది. ఎంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఈ మాదిరిగా? మొన్న ఆవిడ గెలిచింది కదా వాయనాడు నుంచి, ఆమె ఏమన్నా కనీసం ఈ ప్రస్తావన తీసుకొచ్చిందా? దీని గురించి మాట్లాడిందా? వాయనాడు ఎన్నికల్లో ఎంపీగా గెలిచింది కదా, పోటీ చేసి ప్రచారం నిర్వహించి కనీసం ఒక్క మాటైనా మాట్లాడిందా? అధ్యక్ష మాట్లాడిందా? మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు మాత్రమే కావాలా, హిందువులతో వాళ్ళకి పనిలే. ఇకపోతే బంగ్లాదేశ్లోని హిందువులకు భారత్లో ఆశ్రయం కల్పించాలా? కనీసం బంగ్లాదేశ్ హిందువులకు మనం నీడల ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉండాలి. ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలనైనా కూడా మేము సమర్థిస్తాం. వెంటనే బంగ్లాదేశ్లో ఉండే హిందువులను మనం కాపాడాల్సిన అవసరం ఉండాలని చెప్పేసి ఆవిడ ఎంతో అద్భుతంగా చెప్పినారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తాను. కాంగ్రెస్ పార్టీ మరియు దాని తోక పార్టీలు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దారుణాలపై మాట్లాడడంలే, కనీసం ఖండించడం లేదు. అందుకు కారణాలు 2 ఉన్నాయి. ఒకటి, అబ్బా ఎంత గొప్పగా మాట్లాడింది ఆ స్వామి, ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టేట్టు ఏ మాత్రం మొహమాట లేకుండా మాట్లాడింది. ఇవి చెప్పేది ముస్లింల ఓట్ల కోసం. రెండవది వచ్చేసి బంగ్లాదేశ్ హిందువులు దళితులు కాబట్టి కేవలం ముస్లింల ఓట్లు ఎక్కడ పోతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలపైన మాట్లాడడం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీకు ముస్లింల ఓట్లు మాత్రమే కావాలా. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికైనా దిగజారిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక రెండో కారణం వచ్చేసి దళితులు. బంగ్లాదేశ్ హిందువుల్లో మెజారిటీ శాతం మంది దళితులే. బంగ్లాదేశ్ హిందువుల్లో 90% మంది దళితులే ఉన్నారు. బంగ్లాదేశ్ హిందువులు దళితులు కాబట్టే కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం లేదు. కనీసం పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని ఏ మాత్రం కూడా దీని గురించి ప్రస్తావించడం లేదు, లేవనెత్తడం లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ దళితులను చిన్నచూపు చూస్తూనే ఉండాలి. దళితులను తమ ఓటు బ్యాంకుగా మార్చుకొని ఇన్నాళ్ళు పబ్బం గడిపింది కాంగ్రెస్ పార్టీ. కానీ బంగ్లాదేశ్
ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్నటువంటి దారుణాల గురించి మాత్రం మాట్లాడడంలే. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం. ఇక కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీలో ఒకే నాణ్యానికి ఉన్న రెండు బొమ్మలాంటి, అంటే ఒక పక్క చెక్క ఒక పక్క బొమ్మ ఉంటాయి కదా, ఇప్పుడు ఏదైనా నాణ్యానికే ఇప్పుడు రూపాయి బిళ్ళ కావచ్చు ఆ మాదిరిగా, ఆ విధంగా వీళ్ళు ఒక నాణ్యానికి ఉన్న రెండు బొమ్మలు లాంటి వాళ్ళు. ఈ రెండు పార్టీలు కూడా సూడో సెక్యులర్ పార్టీలే. వీళ్లకు దళితుల జీవితాలతో పనిలే. వీళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే ముస్లింల ఓట్లే. ముస్లింల ఓట్లు దండుకోవడానికి వీళ్ళు దేశాన్ని ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. మొన్న సంబాల్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనల కారణం కూడా ఈ రెండు పార్టీలు అంటూ బహుజన్ సమాజ్వాదీ పార్టీ చీఫ్ మాయావతి గారు అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. తల్లి అబ్బా, మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలా, ఈ దేశం గురించి ఆలోచించాలా, యావత్ హిందూ సమాజం గురించి ఆలోచించాలా, ఈ దేశం గురించి ఆలోచించాలా. ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైన హిందూ సమాజం గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఒక భారతీయ జనతా పార్టీ తప్పనించి, ఆయా నాయకులు తప్పనించి మరెంతోమంది ముందుకు రావాలా. మీరందరూ వచ్చి మన దేశ భవిష్యత్తును, ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల హక్కులను మీరు కాపాడాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నా. మోల్తాడు కట్టిన ఏ మగాడు కూడా, అంటే ఏ సూడో సెక్యులర్ పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేనటువంటి విషయాలను తాను మాట్లాడి తానేంటో మరొకసారి నిరూపించుకున్నారు. నిజంగా ఇంత గొప్పగా యావత్ హిందూ సమాజానికి అండగా నిలబడినటువంటి మాయావతి గారికి ఈ న్యూస్ ద్వారా న్యూస్ అఖండ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్తాంది. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఏ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలను మీకు తోచినంత మందికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.